రేయ్, ఆ పిల్ల ఊరు నుంచి దిగిందన్నావు, రోడ్డు మీద నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానన్నావు. అనుని వెంటనే క్యాచ్ చేసి, నా తప్పు లేదమ్మా, వాడు గురించి తెలిసి వాడి బారి నుంచి కాపాడడానికే నేనలా మాట్లాడానని నచ్చచెప్పి నమ్మకంగా అమ్మేసుకోవాలి. అక్కడ లేదా? లేదు. కొంపదీసి ఆ కిడ్నీ బ్రోకర్ గాడితో కుమ్మక్కై పోలేదు కదా? నువ్వు కుక్కవి కాదురా, నక్కవి. అందుకే నీ వెనకే నా చూపుంటుంది. ఇంకోసారి ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేసావో. కైలాష్, అన్నయ్య, ఎలా ఉందన్నయ్య? ఇలా ఉన్నానమ్మా. అదిగో మళ్ళీ మొదలెడతారు. ఎందుకన్నయ్య అలా మాట్లాడతారు? ఇప్పుడేమైందని? ఈ మాత్రం ప్రాబ్లం ఎవరికీ రాదా ఏంటి? అవును మావయ్య, అసలు మీ ఏజ్కి మీ అంత ఆరోగ్యంగా గ్లామరస్గా ఎవరన్నారు చెప్పండి? చిన్న దిష్టి అంతే. నువ్వుండవే, అన్ని తమాషాలే నీకు. అన్నయ్య, మీరు అనవసరంగా చాలా వర్రీ అవుతున్నారు. ఐఎస్ గ్రూప్ ని కొన్ని వేల కోట్ల టర్నోవర్ కి డెవలప్ చేసింది మీరే. అయినా ఇప్పుడేమైందని? కాంట్రాక్ట్ మిస్ అయింది. దానికోసం అప్పు తీసుకుంది మన వీరు దగ్గరే కదా. ఎందుకు కంగారు? వాడు మీ కొడుకు కదా. నీకు తెలియదు శ్యామల, వీరు నన్ను తండ్రిగా కాదమ్మా, తన తల్లికి భర్తగా మాత్రమే చూస్తున్నాడు. తను పుట్టడానికి కారణమైనా ఒక వ్యక్తిలా మాత్రమే గుర్తిస్తున్నాడు. వాడి పలకరింపులో ఆ గుర్తింపు మాత్రమే, ప్రేమ లేదు. వాళ్ళమ్మంటే వాడికి ప్రాణం. ఆ లేఖ్య చెప్పిందని తన మాట కోసమే వాడి స్థాయికి ఎదిగాడు. ఆ లేఖ్య నన్ను కలవద్దని చెప్పిందంట. అయినా వీరు నా దగ్గరికి వచ్చాడు, అప్పిచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బు పోయింది, వాడి స్థాయి తగ్గింది. అది వాడు తట్టుకోలేడు. వాళ్ళ అమ్మ మాట తప్పిన వాడిగా ఫీల్ అవుతాడు. ఏం డాడీ, ఏదో పరాయి వాళ్ళ గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు మిమ్మల్ని డబ్బు కట్టమని నిలదీస్తాడా? ఇంకా తండ్రి ఏంటి, కొడుకేంటి? దీపు, మీరు వీరు విషయంలో పొరపాటు పడుతున్నారు. వాడి మెంటాలిటీ నేను చూశాను కదా. అసలు మొత్తం నా హ్యాండ్ ఓవర్ చేసి మీరు రిలాక్స్ అవ్వండి, నేను మొత్తం సంపాదించి చూపెడతాను అంటాడు. చూస్తున్నాను వాణ్ణి. అలాంటి రోజు రావాలని నా ఆశ, వస్తుందని నమ్మకం. కాని నా బాధ నాకుంటుంది కదమ్మా. కొడుకు సంపాదించివ్వాల్సిన వాణ్ణి, నా కొడుకు సంపాదననిలా ఎంతమంది కోట్లు సంపాదించి పెట్టాను. సొంత కొడుక్కి మాత్రం
సొంత కొడుకు వచ్చేసరికి నిన్నెంత పరాయిదాన్ని అయిపోయాను డాడీ. అలా మీరనుకుంటున్నారు, వీరు మాత్రం అనుకోడు. అలాంటప్పుడు కనీసం తను చూడ్డానికన్నా రావాలి కదమ్మా. ఏడి ఇంతవరకు రాలేదే. తనకి ఈ విషయం అందుండదన్నయ్యా, లేకపోతే ఎందుకు రాడు? కానీ పాపం రిత్విక్ వచ్చాడు. అవును, వాడేడి? రిత్విక్ ఏడ్రా? అదే మావయ్య, నేను సాయంత్రం నుంచి అదే అంటే రాత్రి నుంచి వాడిక్కడే ఉన్నాడు. ఏదో పనుందని వెళ్ళాడు, వస్తాడు. మీరు ఇవన్నీ ఆలోచించకండి డాడీ, సైలెంట్ గా పడుకోండి. అలాగేనమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఒక అద్భుతం జరిగిందమ్మా. నేను గుండె నొప్పితో బాధపడుతున్నప్పుడు అలేఖ్య వచ్చి నన్ను కాపాడినట్టు అనిపించింది. నేను అలేఖ్య అనుకున్నాను, లేదా అచ్చం ఆ పోలికలతో ఉన్న ఎవరో అమ్మాయి అయి ఉండాలి. నాకు మాత్రం ఆ లేఖను చూసినట్టే అదే ముఖం, అదే చూపు. డాక్టర్ గారేమో నేను ఆ లేఖ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల అలా అనిపించి ఉంటుందంటున్నారు. డాక్టర్ చెప్పింది కరెక్టే ఉంటుందన్నయ్య. మీరే అనవసరంగా టెన్షన్ పడి లేనిపోనివన్నీ ఆలోచిస్తూ ఉన్నారు, అంతే. మై గాడ్, అంటే మావయ్య అను చూశాడనమాట. ఎవరికైతే అను కనిపించకూడదనుకున్నానో వాళ్ళకే కనిపించింది. అనుని ఋతుగాడు మావయ్య ఇద్దరూ చూశారనమాట. లాభం లేదు, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇక మీరు రెస్ట్ తీసుకోండి అన్నయ్య. దీపు, అక్ష, పదండి. కాసేపు బయట కూర్చుందాం. ఋతుగాడొచ్చి అను విషయం మామయ్యకి చెప్పకుండా, అను వచ్చి మామయ్యని కలవకుండా ఉండాలంటే మనం ఇక్కడే ఉండాలి. అమ్మా, రాత్రి నుంచి దీపు ఇక్కడే ఉంది కదా, ఇక నేనుంటాను మామయ్య దగ్గర, మీరు వెళ్ళండి. అవునరా దీపు, నువ్వు కూడా పద. వస్తా మావయ్య. వస్తానన్నయ్య. జాగ్రత్త డాడీ. ఇంతకీ వీరు ఏమైనట్టు?
సార్, అనుకున్నది సాధించారు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నాకు సంతోషంగా లేదు కీర్తన, హ్యాపీగా అనిపించడం లేదు. ఏ ఏమంటే ఏం చెప్పను? కురుక్షేత్రంలో గెలిచిన అర్జునుడు సంతోషపడ్డా? లేదు. ఎందుకు? తను చంపింది, ఓడించింది తన వల్లనే అన్న బాధ ఎక్కడో ఎక్కడో ఉంది. నేను అంతే. ఇప్పుడు నేను గెలిచినట్టు లేదు, వాళ్ళు ఓడినట్టు మాత్రమే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఈ పని చేశారు? ఎందుకు మీ నాన్నగారిని దెబ్బ కొట్టాలనుకున్నారు? తప్పదు. తప్పదు కాదు, తప్పలేదు. ఆయన తన భార్యకు ద్రోహం చేశానని 20 ఏళ్ళు కొడుకు గురించి, భార్య గురించి పట్టించుకోకుండా తప్పు చేశానని ఏమాత్రం ఫీల్ అవడం లేదు. ఆయన పెంచిన ఆస్తిపాస్తులు, ఆయన తెలివితేటలు చూసి ఈ సోకాళ్ళు బంధువులంతా ఆయన్ని అభిమానిస్తున్నారని అర్థం చేసుకోవటం లేదు. ఆయన మీద ప్రేమ, గౌరవంతో ఉన్నారనుకుంటున్నారు. అది అబద్ధమని రుజువు కావాలన్నా, ఆయన కళ్ళు తెరుచుకోవాలన్నా, నిజానిజాలు తెలుసుకోవాలన్నా నాన్న ఆస్తి ఆయనకు దూరం కావాల్సిందే. ఆయన ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. అప్పుడు అమ్మ పడిన బాధని ఆయనకు అర్థమయ్యేలా చెప్తా. నాన్న తన తప్పు తానే తెలుసుకునేలా చేసి అప్పుడు మళ్ళీ నేనే ఆదుకుంటా, అక్కున చేర్చుకుంటా. అది నా టార్గెట్. వండర్ఫుల్ సార్. ఇప్పటిదాకా మీ మీద జాలి మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇది విన్నాక మీరంటే అభిమానం ఏర్పడింది. చెప్పండి, ఏం చేయమంటారు? మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ జాగ్రత్తగా విను. ఇది ఇక్కడే నా నంబర్. ఈ క్షణం నుంచి దీని అవసరం నాకు లేదు. నా ముంబై నంబర్ నీ దగ్గర ఉంది కదా, అది నీ దగ్గర మాత్రమే ఉంచు. నేనిప్పుడు ఇటు నుంచి ఇట్టే ముంబై వెళ్తున్నాను. మ్యాక్సిమం ఇంకో వారం రోజుల్లో ఫ్యాక్టరీ మన హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఐఎస్ గ్రూప్ అలేఖ్య గ్రూప్లో కలిసిపోతుంది. ఈ హైదరాబాద్ యూనిట్ని నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సార్, ఎంతైనా సూర్య గారి దగ్గర పనిచేశాను. ఆయన నుంచి ఫ్యాక్టరీలు, ఆఫీస్ అధికారాలు లాక్కోవడం అంటే తప్పదు కీర్తన. ఒక్కటి గుర్తుంచుకో, నువ్విప్పుడు అలేఖ్య గ్రూప్ మనిషివి. నువ్వు చేస్తుంది బిజినెస్, ద్రోహం కాదు. అర్థమైంది కదా? ఓకే సార్. కానీ ఒక్క విషయం, ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఆగిపోవడానికి కారణం మీరన్న విషయం సూర్య గారికి తెలియదు కదా? తెలీదు. 2 రోజుల్లో తెలుస్తుంది. లాయర్ నోటీస్ వెళ్తుంది. ఇప్పుడు నాన్న ఇంటికి వెళ్ళుంటారు. ఆయన బంధువులు శ్యామల, అక్ష, అశ్విని అందరూ ఆయన చుట్టూ ఉండుంటారు. అందుకే అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పద, నిన్ను డ్రాప్ చేసి డైరెక్ట్గా నేను ఎయిర్పోర్ట్ వెళ్తాను. కీర్తన, ఇవన్నీ నా పర్సనల్ విషయాలు నీకింతగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఏ నమ్మకంతో నువ్వు నన్ను నమ్మి ఇంత చేశావో ఆ నమ్మకంతోనే నేను నిన్ను నమ్మి ఇవన్నీ చెప్పాను.
కీర్తన, నువ్వు డ్రాప్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చింది. సీ యూ సార్. సీ యూ కీర్తన. గాడ్, ఏంటిది? ఇలా ఎలా మర్చిపోయాను? నా చెల్లి ఫోటో నేను మర్చిపోవడం ఏంటి? సారీ చెల్లి, సారీ నాన్న. ఛ, ఏంటిది? నా అనూహ్య ఫోటోని ఎలా మర్చిపోయి వెళ్తున్నాను? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెల్లెలు నా పక్కన ఉండాల్సిందే. అమ్మ ఫోటో ముంబైలో కూడా ఉంది, కానీ నా చెల్లి ఫోటో, నేను గీసుకున్న ఫోటో ఎక్కడ దొరుకుతుంది? ఇంపాసిబుల్. ఎస్, ఇంటికి వెళ్ళాలి. వెళతాను. నాన్న ఏమన్నా, ఎవరెంత చెప్పినా నా చెల్లి ఫోటో తీసుకుని నేను వెనక్కి వెళతాను. దట్స్ ఆల్. అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ లాంటిది ఏమీ లేదు కదా? లేవు సార్. అమ్మాయి పేరేంటి? అనురాధ. ఓకే. ఓకే, అనురాధ. తను అనాథ కదూ? అవును. బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. ఎస్ సార్. గుడ్. మంచి హెల్దీ కండిషన్లోనే ఉంది ఈ పిల్ల. కానీ బ్యాడ్ లక్. మామూలుగా ఇలాంటి అమ్మాయిని అవయవదానం కోసం కాదు, కన్యాదానం కోసం పట్టుకోవాలి. ఇప్పుడు కిడ్నీ తీయటం అర్జెంట్ కాకపోతే నేను అదే పని చేసేవాణ్ణి. ఏంటి ఇబ్బందా? సాటి ఆడపిల్లని ఎందుకు అనాలా అని ఇబ్బంది పడుతున్నావా అని అడుగుతున్నాను. సరే సరే విను. ముందు ఆ అమ్మాయిని కాన్షియస్లోకి రాకుండా చూసుకోవాలి. సార్, ఈ రోజు మార్నింగ్ ఆపరేషన్ అయితే నిన్న రాత్రి నుంచి సజెషన్లో ఎందుకు ఉంచారు అమ్మాయిని? ఇలాంటి యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు, అందులోనూ అనాథలు మనలాంటి వాళ్ళకి దొరకడం ఇంపాసిబుల్. అలా దొరికిన వాళ్ళని వదులుకోలేం కదా. ఆ పిల్లకి మన మీద అనుమానం వస్తే అందుకే సెడక్షన్ ఇచ్చాను. సరే జాగ్రత్తగా విను. ఇప్పుడు ఈ పిల్ల నుంచి కిడ్నీ లివర్ తీసేసుకోవాలి. అలా చేస్తే బతకదేమో సార్? అది మనకు అనవసరం. మనకు కావాల్సిన అమ్మాయి కాదు, ఆమె శరీరంలోనే అవయవాలు. దట్స్ ఆల్. ఏంటి నువ్వు చేశావు? రిత్విక్ లేడా? అన్నయ్య నీ దగ్గరికి రాలేదా? వాడా? లేదే. ఏమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు, అడిగానంతే. బాయ్. బాయ్. అక్ష, ఎలా ఉన్నావు?
అన్నయ్య అన్నయ్య నీ దగ్గరికి వచ్చాడా సురేష్? లేదు. ఏ? ఏమీ లేదు, ఉంటాను. సరే. The number you have called is switched off. Please try again. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియా మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం అక్ష, రుత్విక్ ఏమన్నా ఫోన్ ట్రై చేసావా? ట్రై చేస్తున్నాను పెద్దమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ట్రై చేశాను. ఎక్కడికి రాలేదంట, ఎవరిని కలవలేదంట. అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటున్నారు. అదేంటి, ఎవరికీ తెలియకుండా చెప్పకుండా హఠాత్తుగా ఏమైపోయినట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావడం లేదు పెద్దమ్మా. నార్మల్ గా ఎక్కడికి వెళ్ళినా ఎంతసేపు చెప్పకుండా ఉండడు.